నేను మళ్ళొచ్చినా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది. ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికి ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చిరో. అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంత మంది నా కోసం వచ్చి నన్ను గెలిపించింది ఇంత మంది అని నేను ఆ సంతోషంలో ఉన్నా. ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు వేయాలని అనుకుంటారు. నిజంగా బాధగా ఉంది. ఏడ్దామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేస్తారని నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఒక 60-70 ఛానల్ రావచ్చు, యూట్యూబ్ ఛానల్. ఒక 1000 మంది వచ్చారు పక్కూరికి వెళ్ళి గాని 2 రాష్ట్రాలకు వెళ్ళి గాని అక్కడ తర్వాత ఆ రాష్ట్రాలకు వెళ్ళి గాని చాలా మంది వచ్చారు. అంతమంది నా కోసం ఇంత రాత్రి వచ్చారని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన, నాకు వీలైనంత మందం అందరికి నేను వీడియో ఇచ్చిన. నేను అన్నం తినలే, నాకు అయితే లేదని అన్నం తినదంగి పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే, నాకు 5 నిమిషాలు, నాకు 10 నిమిషాలు, నేను గిట్లా మనిషినే కదా అన్న, నేను అప్పుడు గిట్లా అన్న నేను మనిషినన్నా, నేను తినాలన్నా, నాకు అయితే లేదు, నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు. ఫస్ట్ నుంచి పెట్టలే, సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా అంటే అన్న ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకున్నా అన్న. చేసిన తప్పేందన్న మీరే చెప్పుర్రి. రైతు బిడ్డ తప్పు చేసిందా? నేను తప్పు చేసింది చెయ్యండి, మా ఊళ్ళకి తెలుసు. వాళ్ళు నేను తప్పు చేయలే కాబట్టి నన్ను ఇవాళ గెలిపించుకోరు. పల్లె ప్రశాంత్ ఏందో రైతులకు తెలుసు, జనాలకు తెలుసు, జనాలు చూస్తున్నారు. మీ పక్షాన ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. కానీ పల్లె ప్రశాంత్ అసలు తప్పు చెయ్యడు. మీరు ఆలోచించురు అన్న. నిజంగా అన్న నేను మళ్ళొచ్చినా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది. ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికి ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చిరో. అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంత మంది నా కోసం వచ్చి నన్ను గెలిపించింది ఇంత మంది అని నేను ఆ సంతోషంలో ఉన్నా. ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు వేయాలని అనుకుంటారు. నిజంగా బాధగా ఉంది. ఏడ్దామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేస్తారని నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఒక 60-70 ఛానల్ రావచ్చు, యూట్యూబ్ ఛానల్. ఒక 1000 మంది వచ్చారు పక్కూరికి వెళ్ళి గాని 2 రాష్ట్రాలకు వెళ్ళి గాని అక్కడ తర్వాత ఆ రాష్ట్రాలకు వెళ్ళి గాని చాలా మంది వచ్చారు. అంతమంది నా కోసం ఇంత రాత్రి వచ్చిరని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన, నాకు వీలైనంత మందం అందరికి నేను వీడియో ఇచ్చిన. నేను అన్నం తినలే, నాకు అయితే లేదని అన్నం తినదంగి పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే, నాకు 5 నిమిషాలు, నాకు 10 నిమిషాలు, నేను గిట్లా మనిషినే కదా అన్న, నేను అప్పుడు గిట్లా అన్న నేను మనిషినన్నా, నేను తినాలన్నా, నాకు అయితే లేదు, నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు. ఫస్ట్ నుంచి పెట్టలే, సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా అంటే అన్న ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకున్నా అన్న. చేసిన తప్పేందన్న మీరే చెప్పుర్రి. రైతు బిడ్డ తప్పు చేసిందా? నేను తప్పు చేసింది చెయ్యండి, మా ఊళ్ళకి తెలుసు. వాళ్ళు నేను తప్పు చేయలే కాబట్టి నన్ను ఇవాళ గెలిపించుకోరు. పల్లె ప్రశాంత్ ఏందో రైతులకు తెలుసు, జనాలకు తెలుసు, జనాలు చూస్తున్నారు. మీ పక్షాన ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. కానీ పల్లె ప్రశాంత్ అసలు తప్పు చెయ్యడు. మీరు ఆలోచించురు అన్న. నిజంగా అన్న నేను మళ్ళొచ్చినా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది. ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికి ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చిరో. అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంత మంది నా కోసం వచ్చి నన్ను గెలిపించింది ఇంత మంది అని నేను ఆ సంతోషంలో ఉన్నా. ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు వేయాలని అనుకుంటారు. నిజంగా బాధగా ఉంది. ఏడ్దామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేస్తారని నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఒక 60-70 ఛానల్ రావచ్చు, యూట్యూబ్ ఛానల్. ఒక 1000 మంది వచ్చారు పక్కూరికి వెళ్ళి గాని 2 రాష్ట్రాలకు వెళ్ళి గాని అక్కడ తర్వాత ఆ రాష్ట్రాలకు వెళ్ళి గాని చాలా మంది వచ్చారు. అంతమంది నా కోసం ఇంత రాత్రి వచ్చిరని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన, నాకు వీలైనంత మందం అందరికి నేను వీడియో ఇచ్చిన. నేను అన్నం తినలే, నాకు అయితే లేదని అన్నం తినదంగి పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే, నాకు 5 నిమిషాలు, నాకు 10 నిమిషాలు, నేను గిట్లా మనిషినే కదా అన్న, నేను అప్పుడు గిట్లా అన్న నేను మనిషినన్నా, నేను తినాలన్నా, నాకు అయితే లేదు, నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు. ఫస్ట్ నుంచి పెట్టలే, సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా అంటే అన్న ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకున్నా అన్న. చేసిన తప్పేందన్న మీరే చెప్పుర్రి. రైతు బిడ్డ తప్పు చేసిందా? నేను తప్పు చేసింది చెయ్యండి, మా ఊళ్ళకి తెలుసు. వాళ్ళు నేను తప్పు చేయలే కాబట్టి నన్ను ఇవాళ గెలిపించుకోరు. పల్లె ప్రశాంత్ ఏందో రైతులకు తెలుసు, జనాలకు తెలుసు, జనాలు చూస్తున్నారు. మీ పక్షాన ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. కానీ పల్లె ప్రశాంత్ అసలు తప్పు చెయ్యడు. మీరు ఆలోచించురు అన్న.